గత కొన్ని రోజుల క్రితం మన భారతదేశంలో నీట్ పేపర్ లీకేజీ కలకలం రేపింది. ముఖ్యంగా యావత్తు భారతదేశంలో 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ లీకేజ్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే విద్యార్థులు 2-3 సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కోచింగ్కి వెళ్ళి మరి విద్యార్థులు కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే అలాంటి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాయడం, ఆ పేపర్ లీకేజ్ కావడం చాలా బాధాకరం. ముఖ్యంగా నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే 2017లో ఏ విధంగానే పేపర్ లీకేజ్ అయింది, మరియు 2021లో, 2024లో, 2026లో ఇప్పుడు కూడా ప్రస్తుతం పేపర్ లీకేజ్ అవ్వడం చాలా బాధాకరం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అదే 2011లో ఎవరైతే పేపర్ లీక్ చేశారో వాళ్ళని రాజకీయ బహిష్కరణ చేస్తే, వాళ్ళని కఠినంగా శిక్షిస్తే 2017లో జరిగిన సంఘటన 21లో, 24లో, 26లో రిపీట్ కాకపోయేది. ఈ బీజేపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర స్థాయిలో పేపర్ లీకేజ్ అవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఇక్కడ ఈ పేపర్ లీకేజ్ అనేది సంఘటన కూడా బీజేవైఎం అంటే రాజస్థాన్కి చెందిన ఒక యువ నాయకుడు ద్వారానే పేపర్ లీకేజ్ అయిందని చెప్పి తెలుస్తుంది. మిత్రులారా, ఇంకోటి ఏమిటంటే ఈ పేపర్ లీకేజ్ సంఘటన గురించి కనీసం మన తెలంగాణలో బీజేవైఎం తరపున కానివ్వండి, ఎన్ఎస్యుఏ తరపున కానివ్వండి, కాంగ్రెస్ బీజేపీ తరపు నుంచి ఎందుకు దీన్ని మీరు హైలైట్ చేస్తలేరు? ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తలేరు? ఎందుకు మీరు ధర్నాలు చేస్తలేరు? అంటే కాంగ్రెస్ బీజేపీ ఏం చేసినా కూడా దాన్ని సమర్థించుకుంటూ వచ్చుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించాలి, వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళని నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తలేదు? మన తెలంగాణ ప్రభుత్వం నుండి, మన తెలంగాణ రాష్ట్రం నుండి కనీసం 70,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరి అలాంటి 70,000 మంది పిల్లలకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాను. జై హింద్, జై భారత్.